నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జ్యోతిష వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు సుద్దుపల్లి నాగరాజ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద స్టూడియో సార్. ముందుగా ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మీ పేరండి? స్వామి కుమార్ మేడం. స్వామి కుమార్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/7/1970. ఓకే, టైం చెప్పండి. ఉదయం 10:20 మేడం. ఉదయం 10:20. ఓకే అండి, గురువు గారు మాట్లాడతారు, వినండి. ఎక్కడ పుట్టారు సార్? నేను పాల్గొనండి. ఇక్కడ లగ్నం వచ్చేసి మీది కన్యా లగ్నం, రాశి వచ్చి మీన రాశి, నక్షత్రం వచ్చేసి మీది ఉత్తరాభాద్ర నక్షత్రం, రెండవ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో గురువు, అలాగే 6వ ఇంట్లో రాహు, సప్తమ చంద్రుడు, అష్టమంలో శని నీచ స్థితిలో, లాభంలో రవి, బుధుడు నీచం, కుజుడు నీచంలో బుధుడితో, 12వ ఇంట్లో శుక్రకేతువులు ఉన్నటువంటి జాతకం ఇది. ఇక్కడ శుక్ర మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. ఈ శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నాడు, ధనాధిపతి అయి అలాగే భాగ్యాధిపతి అయి. కాబట్టి ధన సంబంధమైన కుటుంబ సంబంధమైన ఇబ్బందులు ఈ శుక్రదశ మీకు అంతగా యోగించదది. కాబట్టి ఇక్కడ రాహు కుంభరాశిలో ఉన్నందువలన ఈ రాహు యొక్క అంతర్దశ మీకు మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు అమ్మవారి యొక్క సహోదరుడు కాబట్టి తప్పకుండా మీరు ప్రతినిత్యం కూడా అమ్మవారిని సేవించుకోవటం ద్వారా మీకు ధనపరమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి అమ్మా. హలో హలో, చెప్పండి. ఈశ్వరి అండి పేరు. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. March 4th, ఓకే 1989. ఓకే, టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 4:15 అండి. 4:45. కాదు, 4:15. 17. ఓకే అండి, గురువుగారు మాట్లాడు. 15:15. ఓకే ఓకే, గురుగారు మాట్లాడతారు, వినండమ్మా. ఒకసారి గురువు గారు చెప్పండి. హలో, మా పాపకి అదే అష్టమాలో రాహు ఉండటం వల్ల చదువు ఎంబీఏ అనేది సాగకపోవచ్చు అన్నారండి. అది నిజమా కాదా? మీరు కొంచెం చూసి ఎవరైనా చెప్తారని. అష్టమంలో రాహు ఉండటం కాదు, విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉండటం వలన, అంతేగాని అష్టమ రాహు ఉండటం వల్ల కాదు. శుక్రుడు విద్యాస్థానాధిపతి ఇక్కడ రాహువుతో కలిసి ఉండటం వలన అని చెప్పి ఉంటారు వాళ్ళు. ఇక్కడ జాతకంలో రాహు మహాదశ జరుగుతుంది, శని యొక్క అంతర్దశ జరుగుతుంది. అష్టమంలో రాహు మంచివాడు, ఎందుకంటే పాపస్థానంలో పాపగ్రహం ఉండటం యోగకారకమే. కుంభరాశిలో రాహు మీకేమి ఇబ్బంది కలిగించడు, మంచిగా చేస్తాడు. కాకపోతే విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మజాతకంలో కర్కాటక లగ్నానికి 4వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో అష్టమంలో ఉన్నందువలన ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ శుక్రుడు ఇక్కడ జాతకంలో దోషంలో ఉన్నందువలన కుటుంబాధిపతి, ధనాధిపతి రవి కూడా అక్కడ పాపగ్రహమే, పాపస్థానాల యోగకారకుడే. కానీ విద్యాస్థానాధిపతి శుక్రుడు మాత్రం ఇబ్బంది కలగజేస్తుంది. ఈ శుక్రుడి యొక్క దోషానికి తప్పకుండా సరస్వతీదేవి అమ్మవారిని తెల్ల పువ్వులతో ప్రతినిత్యం కూడా సరస్వతీ మంత్రంతో ప్రతిరోజు మీ పాపను చేయమని చెప్పండి. చక్కగా ఇక్కడ విద్యా సంబంధమైన ఇబ్బందులు కలగకుండా మీ అమ్మాయికి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే రాహు మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ నెక్స్ట్ జూలై నుంచి వస్తుంది. ఈ దశాంతర్దశలు బాగుంటాయి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. తనుశ్రీ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 21/12/2002. ఓకే, టైం చెప్పండి. 10:42 నుంచి 10:48 వరకు. ఉదయం సాయంత్రం అండి? ఉదయం అండి. ఓకే, గురువు గారు మాట్లాడతారు, వినండి. హలో, నమస్కారం అండి గురువు గారు. నమస్తే అమ్మా. మా అబ్బాయి కేలి జనార్దన్ రెడ్డి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే అమ్మా, ఇక్కడ లగ్నం వచ్చి కుంభ లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 4వ ఇంట్లో విద్యాస్థానంలో రాహు ఉచ్చస్థితిలో, 5వ ఇంట్లో శని చంద్రుల కలయిక, అలాగే 6వ ఇంట్లో గురువు వక్రించి, తర్వాత 9వ ఇంట్లో శుక్రుడు కుజుడు, 10వ ఇంట్లో కేతు ఉచ్చస్థితిలో, లాభంలో రవి బుధులు ఉన్నటువంటి జాతకం. జాతకంలో పెద్ద దోషాలు ఏం లేవు, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. జాతకరీత్యా
బాగుంటుంది. విద్యా సంబంధంగా కూడా చాలా చాలా బాగుంటుంది. 2016 జూన్ 11వ తారీఖు నుంచి అబ్బాయి జాతకరీత్యా శని మహాదశ వస్తుంది. లగ్నాధిపతి అయినటువంటి శని పంచమ స్థితిలో మిత్ర రాశిలో ఉండటం, చంద్రుడితో కలిసి ఉండటం, ఇవన్నీ కూడా యోగకారకంగా ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. జాతకం బాగుంది. ఇక్కడ భాగ్యస్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి దశమాధిపతి అయినటువంటి ఇద్దరు కూడా ఎనిమిస్ అయినప్పటికీ కూడా భాగ్యరాశిలో ఉండటం, దీనివల్ల లక్ష్మీ యోగం ఉండటం జాతకంలో గొప్ప యోగం ఉంది. కాబట్టి జాతకం మంచిదే. ప్రస్తుతం గురు మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతున్నది అనమాట. కాకపోతే గురు 6వ ఇంట్లో, కుటుంబాధిపతి 6వ ఇంట్లో, లాభాధిపతి 6వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్నందువలన గురుదశ అయిపోతుంది. కాబట్టి ఈ అబ్బాయి జాతకరీత్యా ఇక మీదట 2016 జూన్ నుంచి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ఉదయ్ గారు. హలో. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 26, 1979. మే 20 అండి. 26. ఓకే, టైం చెప్పండి. ఆఫ్టర్నూన్ 3:30. 3:33. ఓకే అండి, గురుగారు మాట్లాడతారు, వినండి. తినాలి. ఓకే సార్ మీది ఇక్కడ ఒక్క నిమిషం, లగ్న సంధిలో పుట్టున్నారు మీరు. ఇక్కడ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, లగ్న సంధిలో ఉందన్నమాట. అది ఇటు తులా లగ్నానికి దగ్గరగా వచ్చేదానికి. అయితే జాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకం. మీ రాశి వృషభ రాశి, నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం 2వ పాదం, అమావాస్య జననం అనమాట. అయితే సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం, రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతిని కలిగి ఉన్నటువంటి జాతకం. అలాగే రాశి నుంచి తీసుకున్నప్పుడు, లగ్నం నుంచి తీసుకున్నప్పుడు జాతకంలో కుజదోషం ఉన్నది. ఇది ఇక్కడ ఈ కుజదోషం వివాహ సంబంధమైనటువంటి దోషంగా పరిగణలోకి వస్తుంది. కాబట్టి ఈ కుజదోషానికి నివారణకి, అలాగే ఈ రాహుకేతువుల యొక్క దోషానికి పరిహారం చేయించుకున్నట్లయితే మీ జీవితంలో గురువు చాలా ఉచ్చ స్థితిలో లాభంలో ఉన్నందువలన మంచి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. లేకపోతే ఈ సర్పదోషం వలన వచ్చేటువంటి గురువు ఇచ్చేటువంటి ఫలితం అది ఆగిపోతుంది. కాబట్టి రాహుకేతువులకి అలాగే కుజదోషానికి తప్పనిసరిగా పరిహారం చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ గాజువాక నుండి అండి. నమస్తే అండి పుష్పలత గారు. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1992 అండి. ఓకే, నెల డేట్ చెప్పండి. 9వ నెల అండి. డేట్ 26వ తారీఖు మధ్యాహ్నం 12:40 అండి. మధ్యాహ్నం 12:40. 12 గంటల 40 నిమిషాలు. ఓకే అండి. సతీష్ బాబు అండి, జాబ్ గురించి. ఓకే, ఒకసారి చెప్పండి అమ్మా. 26/9/92. ఎన్ని గంటలకు అన్నారు? 12:40 అండి మధ్యాహ్నం 12:40. లగ్నం వచ్చేసమ్మా ఈ అబ్బాయిది ధనుర్లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తరా నక్షత్రం 3వ పాదం, దీన్ని ఉత్తర ఫల్గుని నక్షత్రం అని చెప్తాం, 4వ పాదం, ఉత్తర 4వ పాదం. లగ్నంలో రాహు, 2వ ఇంట్లో శని వక్రించి, అలాగే సప్తమ కుజకేతువుల యొక్క కలయిక, వివాహ దోషం ఉన్నది. అలాగే దశమ స్థానంలో గురుచంద్రుల యొక్క కలయిక, రవి బుధుల కలయిక, గజకేసర యోగం, అలాగే బుధాదిత్య యోగము, భద్ర మహాపురుష యోగం, అద్భుతమైనటువంటి యోగం అనమాట. లాభంలో లాభాధిపతి అయినటువంటి శుక్రుడు, 3 గ్రహాలు స్వస్థానంలో ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ వృత్తి సంబంధంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఇక్కడ జాతకరీత్యా మీ అబ్బాయికి ఈ నవంబర్ 25వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి చాలా ఈ దశాంతర దశల్లో వచ్చేటువంటి చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కుజుడు పంచమాధిపతి, ఇక్కడ వ్యయస్థానాధిపతి, సప్తమంలో కుజకేతువుల యొక్క కలయిక ఉండటం వలన మీ వాడి యొక్క వివాహంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఆయన ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటే మాత్రం బురద ఒంట్లో పడ్డట్టే, ఎందుకంటే అది వివాహం బ్రేక్ అయిపోతుంది. కాబట్టి అది ఆలస్యంగా అయినా సరే, ఎందుకంటే ఇక్కడ జాతకరీత్యా విద్యాస్థానాధిపతి సప్తమాదితో కలిసిపోయి ఇక్కడ జాతకంలో వృత్తి స్థానంలో ఉండటం ఇక్కడ గొప్ప యోగాన్ని ఇస్తుంది. ఆ యోగాన్ని పాడు చేసుకోవద్దు, ఎందుకంటే కుజకేతువుల యొక్క కలయిక సప్తమంలో తప్పకుండా దోషాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి ఆ కుజదోషానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా ఆరాధన చేసుకోమనండి. అలాగే హనుమంతుడి గుడికి కూడా వెళ్ళినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. రేపటి నుంచి అబ్బాయి జాతకరీత్యా అన్ని విధాలా బాగుంది. నెక్స్ట్ కాలర్ సికింద్రాబాద్ నుంచి గురుగారు. నమస్తే అండి ఆకాంక్ష గారు. హలో హలో హలో. ఓకే, గురుగారు కాల్ కట్ అయింది. అయితే మీరు చెప్తున్నారు కదండి, చాలామందికి దోషాలు అయితే ఉన్నాయి, నివారణ చర్యలు కూడా చెప్తున్నారు. అమ్మ ఇక్కడ జాతకంలో ఉన్నటువంటి ఏదైనా సరే మీకు చెప్పవలసింది ఏంటంటే,
వన్స్ ఒకసారి శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యం బాగలేకపోతే దానికి మాత్రలు వేసుకుని ఆరోగ్యాన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకుంటామో అలాగే జాతకంలో ఒకసారి జాతకంలో అంటే మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని బట్టి జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని నిర్ధారణ చేసిన తర్వాత ఆ దోష పరిహార నివారణార్థం మనం అప్పుడప్పుడు వచ్చిపోయే జ్వరానికి మాత్ర వేసుకొని దాన్ని తగ్గించుకున్నట్టుగా భగవంతుని దగ్గర ఆ దోష పరిహారం మరలా చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఒకసారి నేను చేసేసానండి గురువుగారు 4 ఏళ్ల క్రితం మళ్ళీ నాకు ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ జన్మకుండలి ఉన్నటువంటి చక్రం ఎట్టి పరిస్థితుల్లో మారదు. ఎన్నిసార్లు వెళ్ళినా మీ లైఫ్ టైం చూడాలంటే ఫస్ట్ మీరు పుట్టినటువంటి లగ్నాన్ని బట్టే అందులో ఉన్న ప్లానెట్స్ని బట్టే ఇప్పుడున్న గోచారానికి అన్వయం చేసుకొని ఏం దశ జరుగుతుందో చెప్పవలసింది ఎవరు చెప్పినా. కాబట్టి జాతకంలో ఉన్నటువంటి దోష పరిహారం అది చిన్నదైనా పెద్దదైనా, ఎందుకంటే యజ్ఞయాగాదులు చేస్తేనే దోషం పోతుంది అనుకునే పని అయితే సామాన్యుడు ఏమైపోవాలి, అన్నానికి గతి లేనటువంటి వాడు ఏమైపోవాలి. అందుకే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పరిహారాలనే మన ఇంట్లో ఉన్నటువంటి దేవుని దగ్గర చేసుకున్నా కూడా మనకి సత్ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, తర్వాత కాలర్ రెడీగా ఉన్నారు వైజాగ్ నుంచి. నమస్తే అండి సుభద్ర గారు. నమస్తే మేడం, నా పేరు సుభద్ర. మా అబ్బాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/4/89. 10/4/89. టైం చెప్పండి అమ్మా. సోమవారం ఉదయం 9-10 మధ్యలో. ఉదయం 9-10 మధ్యలో. ఓకే, గురువుగారు మాట్లాడతారు, వినండి. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా వృషభ లగ్నం, వృషభ రాశి నక్షత్రం, రోహిణి నక్షత్రం 4వ పాదం. లగ్నంలో గురుచంద్రులు అలాగే కుజుడు కూడా ఉన్నటువంటి జాతకం. విద్యాస్థానంలో 4వ ఇంట్లో కేతు, అష్టమంలో శని, 10వ ఇంట్లో రాహు, లాభంలో రవి అలాగే శుక్రుడు, వ్యయంలో బుధుడు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. జాతకరీత్యా గురువు లగ్నంలో లాభాధిపతి అష్టమాధిపతి లగ్నంలో ఉచ్చస్థానాధిపతి అయినటువంటి చంద్రుడితో అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు. గురుచంద్రుల యొక్క అంటే యోగము, అలాగే చంద్రుడు కుజుడు కలిస్తే చంద్రమంగళ యోగం, గజకేశ్వర యోగం, అలాగే శుక్రుడు గురువుకి పరివర్తన యోగం జాతకంలో బాగుంది. అష్టమశని దీర్ఘాయువునిస్తాడు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి దశ ప్రకారం గురు మహాదశలో గురువు యొక్క అంతర్దశలో శని యొక్క ప్రత్యంతర దశ. ఇది ఈ జాతకంలో ఇప్పుడు ఇక మీదట కూడా చాలా చక్కగా ఉంటుంది. మార్చి 15 నుంచి కూడా జాతకంలో పెద్ద దోషాలు ఏం లేవు, కంగారు పడాల్సింది. కాకపోతే విద్యాస్థానంలో ఉన్నటువంటి కేతు, సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతు మకా నక్షత్రంలో ఉన్నందువలన కూడా విద్యా సంబంధమైనటువంటి దోషాలు కూడా ఏం లేవు. వృత్తి సంబంధంగా కూడా ఈయనకి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం గోచార రీత్యా ఈయనకి 7వ స్థానంలో శని ఉన్నందువలన వివాహ ప్రయత్నాలు, ఒకవేళ వివాహం అయితే పర్వాలేదు, వివాహ ప్రయత్నం చేసేటట్టుగా ఉంటే మాత్రం ఇప్పుడు చేయొద్దు. ఇంకా 1.5 year తర్వాత చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ నల్గొండ నుంచి గురువు గారు. నమస్తే అండి అనుష్ గారు. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 జూలై చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ బాగా తగ్గించేసి డైరెక్ట్గా ఫోన్ లైన్లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఓకే అండి. 1992 జూలై 15, 92. ఓకే, టైం చెప్పండి అమ్మా. ఉదయం 5:30 అండి. ఉదయం 5:30 5:30 నుంచి 6 మధ్యలో. ఓకే అండి, గురువుగారు మాట్లాడతారు, వినండి. ఇక్కడమ్మ లగ్నం వచ్చేసి మీది మిథున లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. లగ్నంలో రవి కేతుల కలయిక, కుటుంబ స్థానంలో శుక్రుడు బుధుడు, 3వ ఇంట్లో గురువు, 7వ రాహు, అష్టమంలో శని చంద్రుల యొక్క యోగము, లాభంలో లాభాధిపతి అయినటువంటి కుజుడు. ఇక్కడ 7వ స్థానంలో రాహు అంత మంచివాడు కాదు. విద్యాస్థానాధిపతి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు బుధుడు కూడా ఇక్కడ లగ్న వ్యయాధిపతులై ఇక్కడ 2వ ఇంట్లో ఉన్నారు. అందులో వృత్తి స్థానాధిపతి గురువు పరాక్రమ స్థానంలో సింహరాశిలో ఉన్నాడు. అయితే ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. ఈ రాహు 7వ దోషకారకుడు కాబట్టి ఇది 18 సంవత్సరాలు ఉండేటువంటి రాహు మహాదశ. ఈ రాహు దశ మీకు 2031 వరకు కూడా ఉంటుంది. అయితే రాహులో రాహు నెక్స్ట్ మార్చి 7 వరకు కూడా ఉంటాడు. ఈ రాహుకి ఒకసారి మీరు పూజ చేయించుకోండి, చాలా మంచి జరుగుతుంది. వృత్తి సంబంధంగా మీరు చేసేటువంటి ప్రయత్నం మార్చి 7 తర్వాతనే మీకు సఫలీకృతం అవుతుంది. నెక్స్ట్ కాలర్ ఏలూరు నుంచి గురువు గారు. సాంబశివరావు గారు నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయిదమ్మా, మా అమ్మాయిది 4/4/1988. ఓకే అండి, రేవతి. టైం చెప్పండి. స్వాతి నక్షత్రం. ఓకే, టైం చెప్పండి. టైం అంటే మార్నింగ్ 9:30 to 10 AM. ఓకే అండి, గురువుగారు మాట్లాడతారు, వినండి.
ఇక్కడ ఈ పాప లగ్నం వచ్చేసారు వృషభ లగ్నం, రాశి వచ్చేసి స్వాతి నక్షత్రం, తులారాశి, రెండవ పాదం స్వాతి రెండవ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ మాలవ్య మహాపురుష యోగాన్ని, విద్యాస్థానంలో కేతు, 6వ ఇంట్లో చంద్రుడు, అష్టమ శని, 9వ ఇంట్లో జాతకంలో ఇక్కడ కుజుడు జాతకంలో ఉచ్చస్థితిలో, తర్వాత దశమంలో రాహు, లాభంలో రవి, బుధుడు నీచ స్థితిలో, వ్యయంలో గురువు ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇక్కడ బాగానే ఉంది, కానీ శని మహాదశ జరుగుతుంది. శని జాతకంలో ఇక్కడ భాగ్యాధిపతి అయి అష్టమ స్థితిలో ఉండటం, దశమాధిపతి అయి అష్టమ స్థితిలో ఉండటం ఇక్కడ ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి, అలాగే జాతకంలో ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి వాడు శత్రుస్థానంలో, అష్టమంలో శని కూడా ఉండటం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా దోషాన్ని కలిగి వివాహంలో దోషం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే శని మహాదశ వచ్చేసింది కాబట్టి ఈ శనికి ఇది శని 19 సంవత్సరాలు ఉండేటువంటి మహాదశ కాబట్టి ఈ శనికి తప్పనిసరిగా శనివారం కూడా దీపం పెట్టడం వలన మీకు మీ అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి స్వల్పమైనటువంటి దోషం తగ్గి వివాహానికి అలాగే ఉద్యోగానికి మంచి అవకాశం దొరికేదానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు, తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి అండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 6/3/1977. 6/3/77. టైం చెప్పండి. ఆదివారం రాత్రి 2:15. ఓకే, ఏ ప్లేస్లో పుట్టారండి? తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. ఓకే అండి, గురుగారు మాట్లాడతారు, వినండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి. లగ్నం వచ్చి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చేసి పుబ్బా నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ 2వ ఇంట్లో దోషాన్ని ఇస్తాడు. అలాగే రవి బుధుల యొక్క కలయిక 3వ ఇంట్లో, 4వ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో మాలవ్య మహాపురుష యోగాన్ని, పంచమ స్థితిలో కేతు ఉండటం. ఈ కేతు వచ్చేసి అశ్విని నక్షత్రంలో ఉన్నందువలన తప్పక సంతాన దోషాన్ని కలిగించేదానికి అవకాశం. 6వ ఇంట్లో అలాగే గురువు, అష్టమంలో శని, 9వ ఇంట్లో చంద్రుడు, లాభంలో రాహు ఉన్నటువంటి జాతకం. గోచార రీత్యా ఇప్పుడు అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి జాతకం కాబట్టి అర్ధాష్టమ శనికిను అలాగే రాహు మహాదశ జరుగుతుంది, కేతు యొక్క అంతర్దశ. ఈ రాహుకేతులకి కూడా పూజ చేసుకోవటం ద్వారా తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి ఆటంకాలు దూరం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి అండి. నమస్తే అండి విజయ్ గారు. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1992 7వ నెల 29వ తారీఖు. ఏ డేట్ అండి? 29. 29. ఏ టైంలో పుట్టారమ్మా? రాత్రి 11:39. 11:39. ఓకే అండి, గురువుగారు మాట్లాడతారు. ఇక్కడ లగ్నం వచ్చేసి మా మేష లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో ఇక్కడ కుజుడు దోషంలోను, 3వ ఇంట్లో కేతు, 4వ ఇంట్లో చంద్రుడు, రవి, అలాగే బుధుడు, శుక్రుడు, అమావాస్య జననం, 5వ ఇంట్లో గురువు, జాతకంలో 9వ ఇంట్లో రాహు, దశమంలో శని, అద్భుతమైన సాస మహాపురుష యోగంలో ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం కేతు మహాదశ జరుగుతున్నది. అందులో కూడా ఇక్కడ జాతకరీత్యా మీరు వివాహ ప్రయత్నం చేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులోపు, నెక్స్ట్ ఇయర్ ఆగస్టులోపు వివాహం అయ్యేదానికి అవకాశం ఉంది. అయితే కుజదోష పరిహారం చేయించినట్లయితే బాగుంటుంది. లేకపోతే రేపటి రోజున సంతాన సంబంధంగా లోయర్ అబ్డమెన్స్లో ఈ పాపకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి పిల్లలు కలిగేదానికి అవకాశాన్ని కోల్పోయేదానికి అవకాశం. కాబట్టి కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా 7 మంగళవారాలు పాలాభిషేకం చేయించండి. వివాహానికి చక్కనైనటువంటి తరుణం మీరు వివాహం చేయవచ్చు. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి అండి. నమస్తే అండి స్వప్న గారు. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 12/9 అండి. మళ్ళీ చెప్పండి. 18/12/99. ఓకే, టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 4-5 గంటల మధ్య అండి. హైదరాబాద్. ఓకే అండి, జీవితం ఎలా ఉంటుందండి? ఓకే గురుగారు మాట్లాడతారు, వినండి అమ్మా. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో అన్నారు. లగ్నం వృషభ లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 1వ పాదం. లగ్నంలో 2వ ఇంట్లో, లగ్నం నుంచి 2వ ఇంట్లో గురువు, అలాగే 3వ ఇంట్లో కేతు, 4వ ఇంట్లో చంద్రుడు, అలాగే సప్తమంలో కుజుడు, అష్టమంలో రవి, శని, అలాగే బుధుడు, 9వ ఇంట్లో శుక్ర రాహుల యొక్క
కలయిక ఉన్నటువంటి జీవితం. సప్తమాధిపతి అయినటువంటి వాడు, వ్యయాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో, అందులో కూడా అనురాధ నక్షత్రం శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా అక్కడ అనురాధ నక్షత్రం శని యొక్క నక్షత్రంలో ఉండటం, అష్టమంలో శని ఉండటం రవితో కలిసి, ఇది వివాహ జీవితానికి తప్పనిసరిగా ఆటంకం ఏర్పరుస్తుంది, అలాగే ఆలస్యము చేస్తుంది. యోగాన్ని ఇచ్చి కూడా అంటే గొప్ప స్థితి నుంచి కూడా డామన్ పడేస్తుంది అన్నమాట, సాధారణమైనటువంటి స్థితికి తీసుకొచ్చేస్తుంది. ప్రస్తుతం చంద్రమహాదశలో గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. గురువు కుటుంబ స్థానంలో అష్టమాధిపతి అయి ఉండటం కూడా, అష్టమ స్థానాన్ని గురువు చూస్తున్నప్పటికీ ఇక్కడ జాతకంలో దోషం ఉంటుంది. కుజ దోషానికి తప్పనిసరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ దోషం అలాగే ఉంటుంది. అది ఎందుకంటే ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా మనం పరిహారం చేసుకుంటూ ఉండవలసిందే. ఓకే గురుగారు, తర్వాత కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి లావణ్య గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. September 6, 1995 మార్నింగ్ September 6, 1995 మార్నింగ్ 1 AM. అంటే రాత్రి పుట్టారా లేదంటే మధ్యాహ్నం పుట్టారా అండి? రాత్రి. రాత్రి. ఓకే అండి, గురుగారు మాట్లాడతారు వినండి. లగ్నం వచ్చేసాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఫ్యూచర్ గురించి ఇంకా మ్యారేజ్ గురించి తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఫ్యూచర్ అంటే ఒక్క నిమిషంలో బాగుందంటే సంతోషం అమ్మా, ఫ్యూచర్ కాదు, నీకు పర్టికులర్గా ఒక క్వశ్చన్ అడుగు. అంటే మ్యారేజ్ గురించి. ఎస్, లగ్నం వచ్చేసి ఇక్కడ మిథున లగ్నం, రాశి వచ్చేసి మీది మకర రాశి, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి జాతకంలో మీకు రవి స్వస్థానంలో శుక్రుడితో, 4వ ఇంట్లో బుధుడు విద్యాస్థానంలో అద్భుతంగా భద్ర మహాపురుష యోగంలో, పంచమంలో కుజరాహుల యొక్క కోపగ్రస్త యోగం, సంతాన దోషం ఉందమ్మా. అలాగే 6వ ఇంట్లో గురువు ఉన్నాడు. సప్తమాధిపతి అయినటువంటి గురువు 6వ స్థానంలో ఉండకూడదు. సప్తమాధిపతి అయినటువంటి ఏ గ్రహమైనా 6, 8, 12 స్థానాల్లో ఉన్నట్లయితే వివాహ దోషాన్ని ఇస్తుంది నాన్న. అందులో ఇక్కడ జాతకంలో నీకు లక్ష్మీ యోగము, భద్రయోగము, చాలా అద్భుతమైనటువంటి 2 మహాయోగాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతూ ఉండటం, జాతకంలో పంచమ స్థితిలో రాహు, అందులో కూడా జాతకంలో వచ్చేసి నీకు కుజుడితో కూడా కలిసి ఉండటం, ఈ కుజరాహువుల యొక్క కలయిక అంటే ఇదేమవుతుందంటే ఒకడు దేవతల సైన్యాధిపతి అయితే ఇంకొకడు రాక్షసుల సైన్యాధిపతి, వీళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుంది? యుద్ధమే. కాబట్టి ఆ విధమైనటువంటిది పంచమ స్థితిలో ఉండటం, అందులో కూడా చిత్తా నక్షత్రంలో కుజుడి యొక్క నక్షత్రంలో రాహు ఉండటం, ఆ కుజుడు వచ్చేసి చిత్తా నక్షత్రంలోనే తన స్వనక్షత్రంలో ఉండి కుజుడికి బలం ఏర్పడటం వలన ఇక్కడ సంతాన దోషం ఏర్పడుతుందన్న. అయితే గురువు సప్తమాధిపతి అయి వృత్తి స్థానాధిపతి అయి నీకు 6వ ఇంట్లో ఉన్నందువలన వృత్తి స్థానాన్ని ఆయన పంచమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగం ఉంటుంది. నా విద్యాస్థానం నుంచి సప్తమ దృష్టితో బుధుడు చూడటం వల్ల నీకు అద్భుతమైనటువంటి ఉద్యోగము, ధన సంబంధంగా ఎటువంటి ఇబ్బందులు. కాకపోతే వివాహ స్థానంలో గురువు అధిపతి అయి 6వ ఇంట్లో ఉండటం దోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ గురు దోషానికి తప్పనిసరిగా ప్రతి గురువారం కూడా నీ జీవిత కాలం ఇది ప్రతి గురువారం గురువుని సేవించడం, అంటే బాబా కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు గురువు అని నమ్ముకున్నటువంటి ఏ గురువునైనా సరే ప్రతి గురువారం చక్కగా పూజ చేసుకోవడం ద్వారా, అలాగే పసుపచ్చని పూలతో చక్కగా పూజ చేయడం ద్వారా నీకున్న దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, తర్వాత కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి సూర్యప్రకాష్ గారు. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11వ తారీఖు 8వ నెల 1980 అండి. ఓకే, టైం చెప్పండి. టైం 1 గంట టు మధ్యాహ్నం 3 లోపల మధ్యాహ్నం. 1 గంట నుంచి 3 లోపల మధ్యాహ్నం. అవునండి. ఓకే అండి, గురుగారు మాట్లాడతారు వినండి. ఇక్కడ లగ్నం వచ్చేసి మీది వృశ్చిక లగ్నం వస్తుంది, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ జాతకంలో 3వ ఇంట్లో కేతువు, అష్టమ శుక్రుడు, 9వ ఇంట్లో రవి బుధ రాహులు, దశమంలో గురుచంద్రుల యొక్క కలయిక, లాభంలో శని కుజుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ఇక్కడ గురువు యొక్క అంతర్దశ చంద్ర మహాదశలో ఇది వృత్తిరీత్యా చాలా బాగుంటుంది. అయితే అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి ఈ శనికి మాత్రం తప్పనిసరిగా నువ్వుల పిండితో చేసిన, అంటే నువ్వులు బెల్లం కలిపి కొడతాం కదా, దాన్ని నువ్వుల పిండితో చేసినటువంటి ఆహార పదార్థాలని ఆవుకు పెట్టడం ద్వారా లేదా బీదవాళ్ళకి దానం చేయడం ద్వారా మీ జాతకరీత్యా బాగుంటుంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది కాలర్స్కి జ్యోతిష్యానికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్స్ లాట్. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.